మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకున్నాం. అందరు బాగున్నారా? దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఈరోజు దేవుని సన్నిలో ఆదరించి పౌని మహిమపరిచే మంచి గొప్పను దేవుడు మనకు దయచేసేందుకే వందనాలు చెల్లించుకున్నాం. వాక్యానికి వెళ్ళే ముందు దేవుని సన్నిలో ఈరోజు దేవుడు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఇక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, ఉంటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవుడు చదవని లేఖన భాగాన్ని మన మేరకై దీవించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల దేవ, కృపంటి మా రక్షక, మీ పరిశుద్ధమైన మీ పాదను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకున్నాం. మా రక్షకుడవు, మా విమోచకుడవు ఎందుకే నీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభా, నీ సన్నిలో నిత్య శాంతిని, సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తున్న దేవా, మీ వాక్యం చేత మమ్మల్ని సరైన మార్గం నడిపిస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రభు, మా జీవితాలు మేము నెమరు వేసుకొని మిమ్మల్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. మరి ఈ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని సజీవించి అయ్యా జీవాన్ని కలిగజేసిన గొప్ప దేవుడు పోయేందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మీ సర్వీస్ నీవు అవును ప్రభా, నువ్వు సర్వీస్తున్నావు ప్రభా. మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లాం అయ్యా. నీవన్నీ మాకు దీర్ఘాయువు కలిగి జీవిస్తాం. దీర్ఘశాంతము, సమాధానము, జీవము కలిగి ఉండే కృపను మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని దీవించి ఆశించండి. కొద్ది సమయంలో మేము ఉంటుండగా మీ సన్నిధానంలో మాతో మాట్లాడి బలపరచమని, మీ పరిశుద్ధమైన సన్నిధానం ఇచ్చే కృప మాకు దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి. దేవుని ప్రియమైన సంగమా, మీ అందరు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకున్నాం. ప్రభు మనకి ఇచ్చిన కృప మరి చాలా గొప్పది. ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించిన ఆధిక్యతను దేవుడు మనకు కలిగజేసినందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినువారం కాకుండా విని అనుసరించే జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాల్లో అనేకమైన మేళ్ళు దేవుడు మనకు కలిగజేస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ జీవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండేవారు కూడా అనేక కనపడతారు. ఎందుకయ్యా ఈరోజు లోకంలో ఇలాంటి శ్రమలు అంటే, దేవుణ్ణి అనుసరించి జీవించలేని జీవితంలో, ఆయన వెంబడించలేని ఆధిక్యత కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాలు అనేకమైన శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డ అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే దేవుడు సెలవిస్తున్నాడు ఏంటి అనేది, ఆయన మార్గాన్ని కలిగి మనం జీవించినప్పుడు మరి దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మరి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జీవించాలి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకంటే ఒక మాట అంటారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో మరి ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే ఇక్కడ అంటాడు దేవుని సన్నిధి చాలమ్మా. ఇక్కడ అంటాడు, ఆయన శిష్యులతో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరు ఆంద్రేయతో, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రము మరి ఏమాత్రమని ఆయనతో అనగా. ఎందుకంటే దేవుడు కొండ మీద ప్రసంగంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంచుమించు దాదాపు 3 రోజులు అక్కడ ఉన్నారు, దేవుని వాక్యం వింటున్నారు.
కానీ వారు అలసిపోయిన స్థితిలో ఉన్నారు. వారికి దేవుని సన్నిధిలో ఆహారం పెట్టాలని ఆశించినప్పుడు వారి మధ్యలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే మరి అక్కడ ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో మరి చూస్తే ఏమీ లేదు. వారు పంపించాలనుకుంటే ప్రభు వారికి భోజనం పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. వాళ్ళకు భోజనము పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి చూసేసరికి ఎవరి దగ్గర ఏమీ లేవు. అప్పుడు వెంటనే అక్కడ మరి చూసినట్టయితే మరి ఒక వీళ్ళకి ఎంత డబ్బులు అవుతాయి అని ఒకరు ఆలోచిస్తారు, ఒకరొక విధంగా. కానీ అక్కడ దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే, దేవుని సన్నిధి మనం అనుభవించినట్టయితే దేవుడు అక్కడ అంటాడు, పిల్లవాని దగ్గర ఏమన్నా ఇక్కడ 2 చేపలు 5 రొట్టెలు కలువు. వాటిని దేవుడు ఆస్వాదించాడు, వాటిని దేవుడు అభివృద్ధి పరిచినట్టుగా దేవుని బిడ్డారా మనం చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు, దేవుని సన్నిధిలో వాటి అన్వేషించినప్పుడు దేవుని సన్నిధిలో నిత్య జీవం మనకు అనుగ్రహింపబడింది. దేవుని సన్నిధిలో సహాయము మనకు దొరుకుతుంది. కానీ ఇక్కడ అనుకుంటాం చాలాసార్లు మన విశ్వాస జీవితం మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాస సంబంధమైన జీవితం కొనసాగుతున్నప్పుడు మరి దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి ఎప్పుడు మనము ఆకలితో వాళ్ళని ఉంచన్నాడు, వారి ఎందుకు కనికరపడ్డాడు, వారికి ఆహారాన్ని సిద్ధపరచాలని దేవుడు ఆలోచన కలిగిన జీవితాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిని మనం చూస్తే ప్రభు సన్నిధికి వచ్చాం, ఎందుకు వచ్చాం అన్నది కాదు. ఈరోజు దేవుడిచ్చే నిత్య జీవం కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఆయన సన్నిధికి వచ్చున్నాం. దేవుడు నిజంగా మనం ఊహించని విధంగా ఎన్నో మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. వాటిని గమనించలేని స్థితిలో ఉండి దైవికమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగలేని స్థితిని కలిగి ఉంటారు. అందుకే నిత్య జీవాన్ని అనుభవించని స్థితి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, అనుసరిస్తూ జీవిస్తామో, అప్పుడు దేవుడు ధారాళంగా తన ఆశీర్వాదం మనకు కుమ్మరిస్తాడు. తన కృపను దేవుడు మనకు దయచేస్తుంటాడు. అప్పుడు మనము నిజంగా దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్టయితే అక్కడ ఎంతోమంది అక్కడ ఉన్నారు. వారి గురించి ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. నిజంగా వీరు శిష్యులు చెప్పండు, ఆయన ఆకలితో ఉన్నారు కదా వాళ్ళందరూ అనేసి. కాబట్టి ఆ మనుషుల యొక్క ఆలోచన విధానము ప్రభుకు తెలుసు, మనిషి యొక్క జీవితాల గురించి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే దేవుని సన్నిధిలో ఆ దేవుడు ఏం చేశాడు, అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టినట్టు చూస్తాం. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన ఆస్వాదించినప్పుడు అవి ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంచుమించు 10-12 గంపలు మిగిలిపోయినట్టుగా మనం చూస్తాం. దేన్ని బట్టి ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటున్నానా? ఆశీర్వాదానికి బద్దులమై మేము జీవించగలుగుతామా? మా కుటుంబం దేవుని సన్నిధిలో ఆయనకు లోబడి జీవించే కుటుంబంగా మేము ఉంటాం. ఈసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఒకరి విధంగాను, ఒకసారి మరో విధంగాను కాదు జీవించే విధానాన్ని చూసినట్లయితే ప్రతిదినం కూడా ప్రభుతో మనం సహవాసం కలిగి జీవించినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం జీవించినప్పుడు, కృతజ్ఞతాభావం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మేలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు తన కృపను మనకు దయచేస్తున్నట్టుగా దేవుని బిడ్డలను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. జీవము గల మాటను ప్రభు మనకు సెలవిస్తున్నట్టుగా దేవుని బిడ్డలా చూస్తున్నాం. కాబట్టి అదే మాట మరొకసారి మనం చూసినట్టయితే 17వ అధ్యాయంలో కూడా ప్రభు సెలవిస్తున్నాడు. 17వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే 3వ వచనము, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కానీ సత్యాన్ని చూస్తాం, జాగ్రత్తగా మనం గమనించాలి. అద్వితీయుడైన సత్యదేవుడైన దేవుని తండ్రి పంపి ఉన్నాడు. ఆ క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. క్రీస్తుని కలిగి, క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తులో అభివృద్ధి పొంది, క్రీస్తుకు మహిమకంగా జీవించినప్పుడే అది నిత్య జీవానికి ఆధారమై ఉన్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానము దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువందు మరి సమస్తము దేవుడు సాధ్యమును. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన కలిగి జీవించినప్పుడే, ఆయన సన్నిధి నమ్మకమైన వారిగా మనం జీవించినప్పుడే దేవుడు ఆ కృపను మనకు కలిగజేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలను మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మహిమలో జీవించే కృపను ఈరోజు మనకు దయచి, ఈరోజు మన జీవితాలు మంచి ఉన్నట్టే మనకు తెలియక మరి ఈరోజు అనుకుంటాం, కానీ ఎన్నో అనుభూతులను పొందుకున్నాం, ఎన్నో మేళ్లను దేవుడు మనకు దయచేశాడు. నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో సజీవులుగా ఉండి ఆయన మహిమపరిచే కృపను దేవుడు దయచేశాడు. కాబట్టి ఇది అన్నవాయితీ కాదు,
ప్రభువుకు చెల్లించాల్సిన దినాన్ని మనం పాటిస్తూ ఆయన అనుసరించి మనం జీవించినప్పుడే నిత్య జీవానికి వారసమై ఉంటున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మరి గొప్ప కృపను దేవుని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే నిత్య జీవము అని చెప్పి మనం చూస్తున్నాం. నిత్య ఆనందము సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తాం. కాబట్టి మరి ఈరోజు మనము ప్రభువుని కలిగి జీవించగలుగుతున్నామా? ప్రభుని అనుసరించే జీవితంలో మనం జీవించగలుగుతామా అంటే మనకు కావాలి. అయ్యా, నా జీవితము ఆనందభరితంగా ఉండాలి, నా కుటుంబం అభివృద్ధి పొందాలి, నా కుటుంబంలో నిత్య శాంతి సమాధానం కావాలి. మరి దేవుని సన్నిధానంలో ఆయన కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలని ప్రభునందు మీకు మనం చేస్తాం. కానీ ప్రభు కూడా మనకు సెలవిస్తుంది ఏంటంటే, మరి యేసుక్రీస్తుని మానవాళి కొరకై దేవాది దేవుడైన దేవుడు మానవాళిగా ఈ లోకంలో తాను తగ్గించుకొని ఒక పశురపాకులో తను జన్మించినట్టుగా మనం చూస్తాం. మామూలు జీవితాన్ని లోకంలో జీవించి తన యవ్వన ప్రాయంన 33 సంవత్సరాల వయస్సులో కల్వరి శిలువలో మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు బలియాగంగా అర్పబడ్డాడు. కాబట్టి అలాంటి ప్రభువుకు మనం ఏమి నిర్ణయం తీసుకోగలుగుతాం? మరి ప్రభుని మనము అనుసరిస్తున్నామా, వెంబడిస్తున్నామా? ఈరోజు చాలామంది ఈరోజు లోకంలో చూస్తే ఎందుకు ఇలాంటి ఇస్తామంటే, నా ప్రభు అని చెప్పి క్రైస్తవుగా జీవిస్తారు. కానీ క్రైస్తవుకు వ్యతిరేకమైన జీవితాన్ని, వాళ్ళు నిజంగా దేవుని కలిగిన అనుభవాన్ని లేని జీవితాన్ని జీవిస్తారు. కానీ మనం ఎంతగా దేవుని కలిగి ఆయన అనుసరిస్తూ జీవిస్తామో, సిలువను వెంబడిస్తూ మనం జీవిస్తామో, మన జీవితాలు అంతగా ధన్యకరంగా మారుస్తుంటారు. కాబట్టి మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నిజంగా దేవుని సన్నిధిలో చూసినట్టే ఏ స్థితిలో నేను ఉన్నాను, ఏ స్థితి నుంచి దేవుణ్ణి నేను నిజంగా ఆయన కలిగిన తర్వాత ఎంతగా నన్ను అభివృద్ధిపరిచాడు అనేది మన జీవితాల్లో మనం ఎవరు వేసుకోవాలి. మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని జీవించినప్పుడే దేవుడు నిజంగా నిత్య జీవ మార్గాన్ని మనకు అందిస్తాడు. అందుకని ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయనకు సాక్షిగా మనం జీవించాలి, ఆయన అభివృద్ధిపరిచే వారిగా మనం జీవించాలి, ఆయన స్వార్థను వెల్లడిపరిచే వారిగా మనం జీవించాలి. ప్రభు పనిని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయకుండా, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా, ప్రభు సన్నిధానంలో మన భేదాభిప్రాయాలు కలగకుండా ఆయన కలిగి మనం జీవించినప్పుడు, ప్రభు వెంబడిస్తూ మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలను వెలుగుమయంగా మార్చి వెలుగు సంబంధమైన జీవితంలో జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో ఏంటంటే మనకు కావాల్సింది, అయ్యా, నా కొరకై, నా పాపల కొరకు, అపరాధం కొరకు పరలోకాన్ని వెళ్ళి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మానవాళికి మన పాపముల కొరకై కల్వరిలో బలియాగంగా అర్పబడ్డాడు తన 33 సంవత్సరాల వయసులో. అలాంటి ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనం ఇచ్చే స్తుతి ఆరాధనే కదా. మనం మనుషుల మధ్యలో కాదు, మనుషులు మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి అనుసరించి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రయత్నిస్తాం. కాబట్టి ఆయన సన్నిధిలోనే నిత్య శాంతి, నిత్య సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తాం. మరొక మాట మనం చూసినట్టయితే ఇకంటే దేవుని సన్నిధిలో మనం గమనిస్తున్నాం, దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు మనకు కలుగజేశాడు. కాబట్టి ఇక్కడ చూస్తాం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకుందాం. చాలమ్మా. కానీ ఎక్కడేమంటారు దేవుని సెల్లో వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని సెల్లో ప్రభుని కలిగి జీవించినప్పుడు, ప్రభువును కలిగి ఆయన సన్నిలో నిద్రించిన వారు నిత్యము ప్రభు సన్నిలో వెలుగుమయమైన జీవితంలో జీవిస్తారన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనం చూస్తాం. అందుకంటాడు, మరి సమాధిలో నిద్రించిన అనేకులు, అంటే సమాధి చేయబడ్డ అనేకులు కూడా వాళ్ళు మేలుకుంటారట. వాళ్ళు మేలుకొనకు దినం వస్తుంది. కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందపాలటకు, నిత్యంగా హేయులటకు మేలుకొందు. కానీ ఈరోజు మనిషి జీవించిన జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని మనిషి జీవితము ఎంత భయంకరమైందని చూస్తాం, ఎంత ఆనందకరమైంది కూడా మనం చూస్తాం. కాబట్టి చనిపోయిన వారందరి సమాధులు లేపబడతాయి, సమాధాన్ని లేస్తాయి. ఎవరైతే నిజంగా దేవుని కలిగి జీవిస్తారో, దేవుని సరిలో జీవిస్తారో వాళ్ళు నిజంగా నిత్య దేవుని సరి మనం చూసినట్టే నిత్య జీవితము అనుభవించడానికే వాళ్ళు వేస్తారట. మరి కొంతమంది నిందల పాలవడానికి వాళ్ళు లేపబడతారు అని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి దేవుడు తనలో నిత్య జీవం ఉంది, దేవుని సరిలో తప్పకుండా తీర్పు ఉంది. సత్యాన్ని కలిగి జీవించే కృపను దేవుడు మనకు
మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్న జీవితంలో మనం అయ్యా నిజంగా నేను చేస్తున్నాను, కానీ దీని ప్రతిఫలాన్ని దేవుని ద్వారా తప్పకుండా ఒకరోజు మనము పొందుకుంటాం. మన సత్యాన్ని కలిగి మనం జీవించినప్పుడే దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో నిత్య శాంతి సమాధానము మనకు అందింపబడిన సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నట్టుగా చూస్తాం. కానీ గ్రహించేవాడు ధన్యుడు, వాడు నిజంగా నిత్య జీవంలో ప్రవేశించిన వాడు ఏంటన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు ఇక్కడ సంతోషము, లోకంలో కూడా దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఆయన అనుభవించే కృపను దేవుడు కలుగజేశాడు. నిత్య జీవంలో కూడా ఆయన కృప మనకు అందింపబడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిత్య జీవము ఆనందదాయకమైన జీవితంగా చూస్తాం. కాబట్టి నిత్య జీవాన్ని దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. అందుకనే ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నిజంగా ఈ జీవితంలో మరి నీతిమంతులుగా జీవించిన వారు అనేకులు ప్రభువుని ఒకరోజు వారందరూ కూడా లేపబడతారు. వారందరూ తను కలిగి జీవించిన వారందరూ కూడా నిజంగా నిత్య జీవము, నిత్య సంతోషం అనే విషయానికి మరి మరికొంతమంది నిందల పాలవటకు వాళ్ళు అప్పగింపబడతారని దేవుడు. అప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో ఆ తీర్పు తప్పకుండా ఉంటుంది. దేవుని సన్నిధిలో న్యాయం మనకు జరుగుతుంది. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవిస్తాను, నిజంగా ఆత్మసత్యముల చేత దేవుని ఆరాధిస్తూ వెంబడిస్తామనిగా ఉంటున్నానా, దేవుని బిడ్డగా నేను జీవిస్తున్నాను, లేక రెండు తలంపులు కలిగి మనం జీవిస్తున్న జీవితంలో ఉన్నాము. మనుషులందరూ కూడా నిజంగా చూసినట్టే రెండు తలంపు, చాలామంది కూడా రెండు తలంపులు కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని కార్యాన్ని నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే అన్ని రకాల, కానీ ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో సత్యాన్ని అనుసరించి వెంబడించినప్పుడే నిత్య జీవంలో ప్రవేశించగలుగుతాం. ఆయన అనుభవించే కృపను దేవుడు మనకు కలుగజేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని సూచనలు మనం చూస్తాం అనుకుంటాం. ఈరోజు ప్రపంచమంతట్లో గొప్ప గొప్ప దేశాల్లో భయంకరమైన భూకంపాలు, కరువులు, వరదలు వచ్చి వేలాది మంది చనిపోతున్నారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మరి నా జీవితం ఆ పరిస్థితిని ఎదుర్కోగలుగుతానా? నా జీవితం అలాంటి పరిస్థితులు వచ్చినట్టే నేనేమవుతాను? నేను దేవుని కలిగి ఉన్నానా, లేక నేను లోకంలో జీవిస్తున్నా? లోకాశల్లో లోకం ఇచ్చే దాని గురించి ధనాన్ని కొరకు మరి దేవుని సన్నిధిని వదులుకొని మనం జీవిస్తున్నామా, ఆచారంగా మనం అనుభవిస్తున్నామా అనేది మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దొరికే కాలము, దేవుడు తన కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని మనం మొరుపెట్టినప్పుడు సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో నెరవేర్పును దేవుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవుని కార్యాన్ని నిర్లక్ష్యపరచొద్దు. దేవునికి అలక్ష్యము చేయకుండా నువ్వు మంచి మనసుతో ప్రభు సన్నిధికి రావాలి. మంచి మనసు కలిగి ఆయన ఆరాధించే బిడ్డగా నువ్వు జీవించినప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. మన సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే నిత్య జీవం అనేది మనం చూసినట్టే నిత్యము మనం జీవిస్తాం. ఈరోజు సజీవులుగా ఉన్నాం. దేన్ని బట్టి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం చేత జీవితంకు. మరి ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు, ఈ లోకంలో దాచబడిన వారు ఉన్నారు. మరి కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో రేపు నాకు ఏమవుతుంది, ఈరోజు నేను సజీవున్నాను, ఈరోజు నేను జీవించే నా జీవితము క్రీస్తు కొరకై జీవించాలి అనేది. కాబట్టి దేవుని సన్నిధిలో చూస్తుంది. చాలామంది ఏం చేస్తారు మనం చూస్తాం, అయ్యా నిజంగా నీవు దేవుని రక్షణ పొందాలి, దేవుని కలిగి ఉండాలి అని చదివిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకులే నాకు, నేను అనుభవించాలి కదా అనుకుంటారు. దేవుని సన్నిధి నిరీక్షించినప్పుడు నిజంగా ఒకవేళ సంఘం ఎత్తబడితే, లేక సంఘం ఏదో పరిస్థితి వచ్చినప్పుడైతే నేనేమవుతాను, నా ఆత్మ ఎక్కడ ఉంటుంది, నేను ప్రభువుని కలిగి జీవించగలుగుతున్నా, ప్రభులో నేను నిజంగా ఎదగలుగుతున్నా. ప్రియమైన సహోదరి సహోదర, కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని కలిగి జీవించినప్పుడే ఆనందకరమైన జీవితము, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు కలిగజేస్తున్నాడు. ఈరోజు మనం చేసే మన క్రియలు నిజంగా దేవునికి ఇష్టమైనవా ఉండాలని, మన కుటుంబం ఎదగాలని, మన కుటుంబం దేవుని సన్నిధిలో మనల్ని బట్టి మన పిల్లలు ఆశింపబడుతున్నప్పుడు మనం ఎంతగా దేవుని సన్నిధిలో లోబడుతుంటామో, యేసయ్యను రక్షకునిగా అంగీకరించినప్పుడే నిత్య జీవం ఉంది. ఇంకా దేంట్లోనూ మనకు నిత్య జీవము లేదు, రక్షణ అనేది మనకు లేదు అనే సత్యాన్ని ఈరోజు క్రైస్తవ లోకము ఎలుగెత్తి చాటిస్తుంది, క్రైస్తవ లోకము తెలియపరుస్తుంది. ఆ సత్యాన్ని కలిగి విని దాన్ని గ్రహించినప్పుడే మన జీవితంలో వెలుగుమయమైన జీవితాన్ని చూస్తాం. కాబట్టి చీకట్లో జీవిస్తాం మనము, మన మనుషులు మరి వెలుగులోకి రావాలని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య వెలుగు మనకు అనుకుంటాం. అందుకే ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం.
ఆయనలో జీవం ఉన్నది. ఆ మనుషులకు అది వెలుగై ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ వెలుగు సంబంధంగా ఆయన అనుసరించినప్పుడు ఏమి చూస్తాం, మరే నిజంగా పాపంలో జీవిస్తాం మనుషులు దాన్ని తృణీకరిస్తారు. కానీ ప్రభుని అంగీకరించి వెంబడించిన వారు ధన్యులుగా ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్న వాటిని కాదు, వాటిని అనుసరించి జీవించడం కాదు, నిజంగా దేవుని సన్నిధిలో ఎక్కడ రక్షణ ఉంది, ఎక్కడైనా కృప ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు మానవాళి కొరకై తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ ప్రభు సన్నిధిలోనే నిత్య జీవం అనుకుంది. ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. అలాంటి జీవితాన్ని దేవుడు ఆయన విశ్వసించిన వారికి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి నమ్మకమైన వాటిగా, దేవుడు హెచ్చరించిన హెచ్చరికను అనుభవిస్తూ వాడిని వెంబడించి మనం జీవించినప్పుడే మన జీవితాలు మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ జీవవాక్యాన్ని కలిగి మనం జీవించాలి. నిజంగా ఆ జీవవాక్యమే మనని సజీవంగా అనిపిస్తుంది. మన ఆపదలో దేవుడు మనకు తోడై ఉండి మనం కాపాడుతున్నాడుగా మనం చూస్తాం. మన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, శ్రమ నుంచి విడుదల కలుగజేస్తున్నాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క కృప. ఆయన కలిగి ఉన్నాము, ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డారా మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాము, అందరూ కూడా ఒకరోజు లేపబడతారట. కానీ మన క్రియని బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి మంచి చేసినవాడు నిత్య జీవనికి వస్తాడు, లేకపోతే దేవునికి విరుద్ధంగా జీవించేవాడు అపరాధం చేతనే ఉంటాడు. వాడు ఆ రోజు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే నిత్యము నిందపడటకే వాడు లేపబడతాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిత్య శాంతి సమాధానం కలిగి ప్రభువును అనుసరిస్తూ మనం జీవించినప్పుడే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సత్యాన్ని దేవుని బిడ్డారా మనం చూస్తాం. మరో మాటను చూసుకున్నాం దేవుని సన్నిధిలో. రోమీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. 6వ అధ్యాయము అమ్మ దేవుని సన్నిధిలో మనం చూస్తాం. చక్కగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిత్య శాంతిని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం పొందుకుంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కలిగి జీవించడమే మనకు నిత్య జీవానికి ఆధారమైనట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనము చూస్తాం. ఆయన సన్నిధానంలో గొప్ప శాంతిని సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కృపను దేవుడు మనకు కలిగజేశాడు. ఆయన సన్నిధానంలో నిత్య శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి నిత్య జీవనంలోకి అడుగుపెట్టే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, ఈ పాపం వల్ల నేను సాధించుకోబడుతున్నాను, ఈ లోకంలో జీవిస్తే ఈ లోకాశలు కలిగి లోకేశ్వర చేత జీవిస్తున్న మనుషులు లోకానికి నిజంగా దాహోసం అంటున్నారు. కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నారు. కానీ దేవునికి లోబడి మనం జీవించినప్పుడు, దేవుని అనుసరించి మనం జీవించినప్పుడు అది నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ ఎందుకు పాపం వలన ఈ లోకంలో జీవించిన మానవుడు లోకాన్ని చూసినా కానీ దేవుని విడుస్తాడు. కాబట్టి అటు పాపంలో పడుతున్నాడు. ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? గొప్ప ప్రతిఫలము మరణము. మరి దేవుని సన్నిధిలో మనం చూసినట్టే దానివల్ల వచ్చే జీతము మరణము అంటాడు. కాబట్టి దాని ప్రతిఫలం ఏంటి? మరణమే. కాబట్టి మరి దేవుని సన్నిధిలో తను జీవించినప్పుడు మరి ఇక్కడ నిజంగా మానవుడి జీవితము ఈరోజు మనం గమనించినట్టయితే ఒక 60-70 సంవత్సరాలు మానవుడు జీవిస్తాడు. కానీ తన అంతము మరి నిజంగా మరణమైనప్పుడు అగ్నిలో కారడమా లేక నిత్య దేవుని సన్నిధిలో ఆయనతో జీవించడం కావాలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి సహోదరుడు మనం జ్ఞాపకం చేసుకుంటే నేను ప్రభుతో ఆయన రాజ్యంలో నేను ఉండాలి, ఆయన సన్నిధి కలిగి నేను ఉండాలి, ఆయనతో నేను జీవించినప్పుడే నిత్య జీవ మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభు సన్నిధిలో ఆనందధ్వని చేసే కృపను దేవుడు మనకి. కాబట్టి మనం జీవించే కొన్ని సంవత్సరాలైనా ప్రభుని కలిగి ప్రభుని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ కొనసాగినప్పుడు, ప్రభు వాక్యం వెల్లడిపరిచిన రీతిగా మనం జీవించినప్పుడే నిత్య జీవంలోకి ప్రవేశించే కృపను దేవుడు కలుగజేస్తున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్టే
7వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మరి మానవులు మరణించిన వారు తిరిగి ప్రభుత్వం ఏంటంటే ఆనందధ్వనిలో వాళ్ళు జీవిస్తారు. అక్కడ ఎలాంటి ఆనందమైన కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని చాలా క్లుప్తంగా అక్కడ దేవుని సన్నిధిలో రాయబడింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే దేవుని అక్కడ నిజంగా తలుపులు వేయబడాయి, చీకటి అనేది లేదు. కాబట్టి దానికి దేవుడే వెలుగైనాడు. నిత్యము వెలుగుతూ ఉండే కృపను దేవుడు అక్కడ కలిగజేస్తున్నాడు. కాబట్టి నా జీవితం కూడా ఆనందభరితంగా ప్రభు సన్నిధిలో సజీవులుగా మనం ఉండాలనుకున్నప్పుడు, ప్రభు సన్నిధిలో నిత్యం వెలిగే మాయగా మనం జీవించాలనుకున్నప్పుడు, మనము వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడే ప్రభు సన్నిధిలో నేను జీవిస్తాను, యేసయ్యను కలిగి జీవించినప్పుడే ఆయన కృప నాకు అనుగ్రహింపబడుతుంది అని అంటున్నాడు. అయితే దేవుని కృపావరము చాలా గొప్పమైంది. పరలోక రాజ్యంలో నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్థలంలో ఆనందమైన జీవితాన్ని దేవుడు మనకు కలుగజేస్తున్నట్టుగా దేవుని బిడ్డారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని స్థలంలో నిజంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఈరోజు ప్రభువును తృణీకరిస్తున్నవారు, సిలువను తృణీకరించినవారు, సిలువకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినవారు, యేసయ్య నిజంగా ఆయనకు వ్యతిరేకంగా జీవించినవారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా నిజంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినైతే ఎక్కడ పోతామంటే పాతాళంలో పడిపెడతాం, అగ్నిగుండంలో ఆహుతైపోతుంటాం. కాబట్టి అక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సరిలో మన జాగ్రత్తగా ఆయన అనుసరించి జీవించినప్పుడు, ఆయన వెంబడిస్తూ మనం జీవించినప్పుడు ప్రభు కొరకు ఈ లోకంలో ఎలాంటి శ్రమలు వచ్చినా అనుభవించాలి అన్నట్టుగా మనం జీవించాలి. ఆ శ్రమలు శాస్త్రీయంగా కావు, మన జీవితంలో ఒక పరీక్ష లాంటివి. వాటికి మనం తట్టుకొని ఉండగలుగుతామా, వాటిని అనుసరించి జీవించగలుగుతామా? దేవుని సన్నిధిలో నిత్య శాంతిని కలిగి మనం జీవించాలంటే ఈ లోకము ఎన్న తగింది కాదు అంటాడు. కాబట్టి లోకంలో వాటిని కాదు మనం చూసేది, ప్రభువుని కలిగి మనం జీవించాలి, ప్రభు వెంబడిస్తూ మనం జీవించాలి. ప్రభు కొరకు నిజంగా ఒకవేళ ఈ లోకం మనకు నిందల పాలు చేసిన, ఒకవేళ మనకు శోధనలు మనకు కలిగజేసిన దేవుని సన్నిధిలో నిత్య శాంతము, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా మన జీవితాన్ని సరి చేసుకొని ప్రవహించాలి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము అంటుండు. నిజంగా నాకు రక్షణ లేనట్టయితే, నా పాపములు పోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుని అంగీకరించి ఆయన వెంబడిస్తూ నేను జీవించినప్పుడే నాకు పాప క్షమాపణ అంగీకరించబడుతుంది అనేది మనం నమ్మాలి. విశ్వసించినప్పుడే ఆ కృప మనము పొందుకోగలుగుతాం. మరొక మాట మనం చూసుకుందాం. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మనం సెలవిస్తున్నాడు. దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూస్తున్నాం. చాలమ్మా, దేవుని సన్నిధిలో చక్కగా చదివేశారు కదా. ఇక్కడ దేవుని సన్నిధిలో అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను, నేను పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయం గల వారి యొద్దను, దీనమనసు గల వద్దను నేను నివసింతును అంటాడు. ఎక్కడంటాడట? ఎప్పుడైతే ప్రభుని కలిగి అయినగా అనుసరిస్తూ జీవించిన వారి మధ్యలోనే నేను నివాసం చేస్తాను, అలాంటి వారిని నేను ప్రేమిస్తానని చెప్పి ప్రభు వాక్యం చూస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ప్రభుత్వ సహవాసం కలిగి మనం జీవించినప్పుడు, ప్రభు మనతో ఉండన్నప్పుడు, ప్రభుని కలిగి మనం జీవించినప్పుడు, ఆయన స్వరాన్ని వినే నేత్రములు కలిగి, చెవులు కలిగి మనం జీవించాలి. ఆ దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించి మనం వెంబడించగలుగుతామా? ప్రభు సన్నిధిలో ఆయన సత్యాన్ని కలిగి మనం జీవించే కృప కలిగి మనం ఉంటున్నామా అనేది రోజు మన జీవితంలో మనం నెమరు వేసుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో గొప్ప శాంతి, సమాధానం ఉంది. ఎక్కడున్నాడు ప్రభు అనేది మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన మహోన్నతమైన పరిశుద్ధంలో నివసించేవాడు. కాబట్టి వినయం గాలి వారి యొద్దను ఉజ్జీవింపజేయుటకు, నన్న వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయుటకు, వినయం గాలి వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దనే నేను జీవి ఉంటాను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఆ వినయము, విధేయత,
మనలో ఉందా? మనం నిజంగా ప్రేమించే వారిగా ఉన్నామా? నిజంగా ఎంతవరకు మనం ప్రభుని ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగుదాం. ప్రభు సన్నిధిలో నమ్మకమైన వారిగా మనం జీవిస్తామా? ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో ఆయన కలిగి మనం ఉన్నామా? ప్రియ సహోదరి సహోదర, ఎక్కడైతే ఆ నమ్మకాన్ని మనం విడిచిపెట్టి జీవిస్తామో, ఆ నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తామో, వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో ఆయన అనుసరించే వారుగా కారు అన్నట్టు చూస్తాం. కాబట్టి దేవుడికి మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా మనం జీవించట, ప్రతి విషయంలోనూ ఆయన్ని వెంబడిస్తూ మనం జీవించాలి. కాబట్టి ఆయన సన్నిలోనే గొప్ప. కాబట్టి ఇటు లోకము అటు నిజంగా దేవుడు అనేది జరుగుతుంది కాదు. కాబట్టి అందుకే దేవుడు 10 మంది కన్యకల జీవితాన్ని మనం ముందుంచారు. 10 మంది కన్యకలు వచ్చారు, పెళ్లి కుమారుడు వస్తుందని. పెళ్లి కుమారు రాక ఆలస్యం అవుతున్నప్పుడు అందరు నిద్రపోతున్నారు. 5 మంది కన్యకలు వాళ్ళు నిజంగా వాళ్ళు తెచ్చుకున్న నూనెను, సిద్ధులు తెచ్చుకున్న నూనె అయిపోయింది. మరి ఇంకా 5 చూసినట్టయితే ఇంకా వాళ్ళు సమృద్ధి గల నూనె తెచ్చుకున్నారు అన్నారు. అప్పుడు వీళ్ళు పెళ్లి కుమారుడు వస్తున్నాడు మధ్యరాత్రిలో వినబడ్డప్పుడు వాళ్ళు లేస్తే వాళ్ళ సిద్ధలు ఆరిపోయాయి. ఎందుకంటే నూనె లేని జీవితం. కాబట్టి ఆరిపోయిన సిద్ధలు అంటే విశ్వాసం లేని జీవితానికి సాదృశ్యం. విశ్వాసం లేకుండా ఆయన సన్నిధిలో సరైన జీవితాన్ని జీవించలేని జీవితానికి సాదృశ్యంగా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి జీవితం కాదు, సమృద్ధి కలిగి మనం జీవించినప్పుడే దేవుని సన్నిధిలో నిత్య శాంతి సంబంధం ఉంటుంది. పెళ్లి కుమారుని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సత్యాన్ని కలిగి మనం జీవించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన అనుసరిస్తూ జీవించి ఆయన వాక్యానికి లోబడి ప్రభు సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనం జీవించినప్పుడే మన జీవితాల్లో గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప సంతోషము సమాధానం చూస్తే కృపను మనం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. అందుకంటే దేవుని సన్నిధిలో మహాగణుడు, మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నిత్య నివాసి అయి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్ప ఘనుడైన దేవుడు. కానీ ఆ ఘనత కలిగి జీవిస్తున్న దేవుని వెంబడించినప్పుడు మనం ఎంత ఘనత కలిగి ఉంటామో ఆలోచించింది. ఆయన కుమారుడుగా మనం స్వీకరించాడు, ఆయన కృపను మనకు ఇచ్చాడు. మన పాపం నుంచి బిడ్డలు కలగజేసి మన మహిపరిచే బిడ్డలుగా దేవుడు మనల్ని ఆదిత్య కలిగజేసినట్టుగా చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని సన్నిధానంలో మన జీవితాన్ని మార్చుకొని సమర్పణ కలిగి జీవించాలి. మన అవసరం కొరకు ఎదుటివారిని వాడుకునే వారిగా కాదు, మన అవసరం తీసి ఎదుటివారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. అది దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఎంతో బలమైంది, మన జీవితాలకు మార్గం చూపుతుంది. మన జీవితాలు వెలుగుమాయమైన జీవితాన్ని ఇస్తున్నాడు దేవుడు. పాపం నుంచి చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ వెలుగు సంబంధమైన వాడిని మనం కలిగి జీవించి ఆయన వెంబడించినప్పుడే మన జీవితము నిజంగా ఆనందకరమైనట్టుగా మనం జీవిస్తాం. కాబట్టి ఈరోజు ప్రభు కొరకు ప్రభు సన్నిధానంలో ఒక ఆత్మీయమైన జీవితం ఎదుగుతూ ఆనందిస్తూ ప్రభుని వెంబడించినప్పుడే మన జీవితాలు నిజంగా గొప్ప గొప్ప. కాబట్టి వ్యక్తిగతంగా మనం చదివి అయ్యా నేను నిత్య జీవం పొందాలి అంటే నేను యేసు ప్రభువును వెంబడించాలి. యేసు ప్రభువును అనుసరించి నేను జీవించినప్పుడే నా జీవితంలో నిత్య జీవము అనుగ్రహింపబడుతున్న సత్యాన్ని కలిగి మనం జీవించినప్పుడు ఆ కృపా దేవుడు. అయ్యా ఎవరి దగ్గర ప్రభు ఉంటాడు, ఎవరితో ఉంటాడంటే మరి దేవుని సన్నిధిలో మరి దేవుడికి వినయం గారి వద్దకు దీన మనసు గల వారి వద్దకు దేవుడు నివసిస్తాడు. వినయం కలిగి దీన మనసు కలిగి జీవించినప్పుడే మనతో పాటు యేసు ప్రభు ఉంటాడు, మనలో ప్రభు ఉంటాడు, తన కార్యాన్ని జరిగిస్తుంటాడు. అందుకని ప్రభు నామానికి మహిమపరుస్తూ ఆయన వెంబడించే జీవించే జీవితం కొరకు ఆధారపడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక మాట మనం చూసుకున్నట్టే దేవుని సన్నిధిలో ఆ కృపను దేవుడు మనకు కలుగజేస్తున్నాడు, ఆయన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ప్రభు సన్నిధిలో ఆ కృపను దేవుడు మనకు దయచేస్తున్నట్టుగా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో గొప్ప కృప మరి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం చూసినట్టయితే మరి దేవుడు గొప్ప ఆధిక్యం మనకు కలిగి మత్తయి సువార్త 5వ అధ్యాయం క్షమించాలి మరి కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము మరి ఇక్కడ మనం గమనించినట్టయితే 11వ వచనాన్ని మనం చూస్తున్నాం.
కాబట్టి ఇక్కడ కీర్తన, నేను ఆశ్రయించి వారందరూ సంతోషించురు, నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. కాబట్టి ఎవరైతే ప్రభుని ఆయన ఆశ్రయిస్తుంటారో వారి జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మదిని ప్రభు కలిగజేస్తున్నట్టుగా మనం చూసాం. వారిని కాపాడుతాడు కదా, వారు నిత్యము నిజంగా ఆనందాన్ని చేస్తూ ప్రభుని మహింపరుస్తారు అని చెప్పి దేవుని. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన అనుసరిస్తామో, ఆయన వెంబడిస్తూ జీవిస్తాము, ఆయన వెంబడించి ఆయన క్రియలు కలిగి మనం జీవిస్తాము, ఆనందధ్వని చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. యెహోవా నీతిమంతులను ఆస్వాదించేవాడవు, నీ కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసిన నామను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఉల్లసించి సంతోషించే ఆనందాన్ని ప్రభు ఎల్లప్పుడూ వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి నా కుటుంబంలో సంతోషం ఉందా, నా జీవితంలో సంతోషంగా ఉన్న, దేవుని కలిగిన ఆనందంతో చేయగలుగుతున్నా అనేది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుని కలిగి మనం జీవించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడే మన జీవితంలో గొప్ప సంతోషము, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని కలిగి మనం జీవించాలి. కాబట్టి పిల్లల దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినము దేవుడు తన వాక్యం చేత మనం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని చదివి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనం జీవించినప్పుడే మన జీవితాల్లో ఆనందాన్ని దేవుడు మనకు కలుగజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అపాయకరమైన పరిస్థితి నుంచి దేవుడు మనం తప్పించేవాడు. కాబట్టి ఈరోజు ఎందుకయ్యా మనకు ఆనందం అంటే, యేసు నాలో ఉన్నాడు, యేసు ప్రభువుని కలిగి నేను జీవిస్తున్నాను, సత్యాన్ని కలిగి మనం జీవించినప్పుడే ఆ ఆనందాన్ని దేవుడు మనకు కలిగజేవాడుగా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే దేవుడు గొప్ప కృపను మనకి ఇచ్చాడు, గొప్ప ఆదిత్యాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. అందుకని ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానము దేవుడు మనకు అనుగ్రహించి, ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ఏమైనా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సంతోషము, సమాధానము మన జీవితంలో ఉందా, మనం ఆనందించగలుగుతున్నామా అనేది మన తెలియదు. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కూడా మరి ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా ప్రభుని అనుసరిస్తూ మనం జీవించాలి, నిజంగా మనం నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటే మరి ప్రభుని కలిగి మనం ఉన్నామా, ప్రభు మాలో ఉన్నారా, మనం క్రియని కలిగి మనం నిజంగా ఆనందాన్ని పొందే కృపనిస్తాడు. కాబట్టి ఆ క్రియలు ప్రభుకు ఇంపైనగా ఉండాలి. ప్రభుని మహిమపరిచిన ప్రభుని ఆనందపరిచే క్రియలు కలిగి మనం జీవించినప్పుడే మన జీవితంలో తారతమ్య భేదాలు లేకుండా ప్రభుని అనుసరిస్తూ వెంబడించినప్పుడే నిత్య జీవం మనకు అనుగ్రహింపబడుతుంది. నిత్య సంతోషం కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. అందుకని సంతోషంగా మనం జీవించినప్పుడు, ప్రభుని వెంబడించి ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం జీవించినప్పుడే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరో మాటను చూద్దాం. కీర్తన 16వ అధ్యాయము 11వ వచనము. చానమ్మా, జీవమార్గం నీవు నాకు తెలియజేసావు. మరి ఏం చేస్తున్నట్టు దేవుని సన్నిధిలో ఏముంది, ఆయన వాక్యం ఏం నేర్పిస్తుంది, ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మనకి ఏం నేర్పిస్తుంది, మరి ఇక్కడ జీవాన్ని, మార్గాన్ని దేవుడు మనకు మనం జీవించే మార్గాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యం విని అనుసరించి జీవించినప్పుడే మన జీవితాల్లో మేలు కలుగుతున్నాడు. నాకు తెలియజేస్తూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడనే దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము. కాబట్టి మనం చెప్పుకోలేము, సంపూర్ణమైన సంతోషము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో ఆశ్రయించినప్పుడు నిత్యము సుఖములు కలవు. ఆ సుఖాన్ని దేవుడు మనకు ఎవరు అంటే ఆయన అనుసరించి జీవించినప్పుడు వారికి, ఆయన వెంబడించే వారికి దేవుడు ఆ కృపను కలిగజేస్తున్నాడు. ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటి నిత్య సుఖము, నిత్య సంతోషాన్ని మనం పొందుకోవాలనుకున్నప్పుడు ప్రభుని కలిగి జీవిస్తాము. అయ్యా నాలో ప్రభు ఉన్నాడా, నేను ప్రభుని కలిగిస్తాను, నేను ప్రభుని సంతోషపరుస్తున్నానా, ప్రభుని ఆనందపరిచే జీవితం నాలో ఉందా. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని విని ఇక్కడ విడిచిపెట్టేవారు కాకుండా వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు, వాక్యాన్ని వెంబడిస్తూ మనం జీవించినప్పుడు మన జీవితం వెలుమయమైన జీవితాన్ని దేవుడు అనుసరి నీ జీవితంలో గొప్ప సుఖ సంతోషాన్ని దేవుడు నీకు కలిగజేవాడు అంటున్నాడు. గొప్ప ఆనందాన్ని చేసే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా మనం చూస్తాం.
అందుకని దేవుని సన్నిధిలో ఆనందము, సంతోషము, సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన కృపలో నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు కలిగజేసినట్టుగా మనం చూస్తాం. అందుకని దేవునితో నేను ఉండాలి, దేవుని సన్నిధిలో మరి నిజంగా నేను ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో జీవించాలి. కాబట్టి ఈ లోకంలో జీవించినప్పుడు శ్రమలే. మరి ఈరోజు చూస్తాం ఎంతోమంది జీవితాలను మనం గమనించినప్పుడు మరి అలాంటి శోధన అనుభవించిన వారే ఈరోజు పరలోక రాజ్యంలో మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఆనందిస్తూ జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి ఈరోజు మన జీవితం కూడా దేవుని సన్నిధిలో ఆనందదాయకంగా జీవించినప్పుడు, మన జీవితం సంతోషినప్పుడు, నా కుటుంబం అభివృద్ధి పరచాలి, నా కుటుంబం అంతా కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి అన్నప్పుడు మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి. మనము నిజంగా దేవుని సన్నిధిలో ఆయన ప్రేమించేవారుగా మనం జీవించాలి. దేవుని సన్నిధిలో దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన అనుసరించేవారుగా మనం జీవించినప్పుడే ఆయనకు వేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎదుటివాడిని ప్రేమించే మనసును దేవుడిగా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమించే మనసు మనలో ఉందా? ఆ మనసు మనం కలిగి జీవించినప్పుడే, అలాంటి జీవం కలిగి జీవించినప్పుడే దేవుడు ఆనందధ్వని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నిజంగా నేను నిత్య జీవానికి వారసుని, నేను వారసురాలని అనుకున్నప్పుడు, నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభు కార్యాలు చేయగలుగుతున్నా. ప్రభుని అనుసరించి జీవించే కృప నాకుందా అని మనం ఆలోచించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని దేవుని వాక్యం విని అనుసరించి జీవించినప్పుడు గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నాడు, గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానాన్ని దేవుడు మనకు కలిగజేసి ఆనందాన్ని చేసే కృప కలిగి మనం జీవించాలని ప్రభు మనని కోరుకుంటున్నాడు. కాబట్టి మనలో దేవుడు చూస్తే ఒకటి, మనం ఆనందంగా ఉండాలి, నా బిడ్డలను సంతోషంగా ఉండాలి అనేది ప్రభు యొక్క విధానము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆయన అనుసరించి జీవించినప్పుడే నిత్య జీవాన్ని కలిగి జీవించే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానం కలిగి కొనసాగుతూ జీవించినప్పుడు ఆనందాన్ని చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాను. సత్యాన్ని కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే అంటాడు ప్రభు, నిజంగా ఎవరితో ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలి, ఎవరు విశ్వాసులు, ఎవరు ఆనందాన్ని కలిగి ఉన్నారని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 3:20. చాలమ్మా. ఇక్కడ అంటాడు దేవుని స్వరం మనం చూసినట్టే, ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను, ఎవడే నా స్వరం విని తలుపు తీస్తున్న ఎట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో మరి ఏమంటాడు ఇక్కడ, కాబట్టి నాతో కూడా అతను భోజనించి మనతో కలిసి వస్తానన్నాడు, మన గృహానికి వస్తానన్నాడు. కాబట్టి ప్రభు యొక్క స్వరం వినే కృప కలిగి ఈరోజు ఉన్నామా, ఆయన కొరకు తలుపు తీసే ఆధిక్యత కలిగి ఉన్నామా. నీ హృదయం అనే తలుపు తెరవబడి ఆ హృదయంలోకి దేవుని వాక్యాన్ని ఆహ్వానించినప్పుడు, ఆ హృదయం నిండా దేవుని వాక్యం అనుకున్నప్పుడు, అది దేవుని ఆలయంగా మనం మార్చుకున్నప్పుడు హృదయాన్ని, అప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనలో తన కార్యాన్ని కలిగజేస్తాడు. అభివృద్ధిని దేవుడు అందించి ఆయనకు మహిమకంగా జీవించే కృపలు కలిగజేస్తాడు. కానీ దేవుని వాక్యం వింటూ విడిచిపెట్టి వారుగా కాకుండా, ఒక దేవుడు ఎందుకయ్యా 2 చెవులు నాకు ఇచ్చంటే, ఒకటి వినడానికి, ఒకటి వదిలేయడానికి, మనం మనిష్టాంతరమైన జీవితం జీవించడానికి కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో పట్టుకొని, హృదయంలో దాచుకొని దాన్ని నెంబర్ వేస్తూ మనం జీవించినప్పుడే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయన కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. ఆయన సన్నిధిలో నిత్య శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్నాడా, దేవుడు నా గృహంలో ఉంటాడా, నేను ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నానా అనేది ఈరోజు మనకు కావాలి. కాబట్టి ఈరోజు మనం అనుకున్న చాలాసార్లు దేవుని సన్నిధిలో అట్లా ఆనందం లేని జీవితాన్ని మనుషులు చూస్తున్నారు. కానీ ఏ విధంగా అంటే, నేను ఆచార పద్ధతిగా నేను మందిరానికి వెళ్ళాలి, ఆచారంగా మరి చూస్తాను దేవుని సన్నిధిలో మొదటి వారం వచ్చిన ప్రజలు తిరిగి మళ్ళీ 2-3 వారాలు రారు. ఎందుకు? ఆ రోజు బల్ల ఉంటుంది, బల్ల పనులు. కానీ అది కాదు, కమ్మ తప్పకుండా ప్రభు సన్నిధిలో సరైన జీవితాన్ని జీవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు ప్రభు బల్లలో మనం దోషమవుతాం. ప్రభు బల్లను సమీపించడానికి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ,
6 రోజులు వ్యక్తిగతంగా మన కొరకు మనం పని చేసుకోవడానికి, 7వ రోజు ప్రభు సన్నిధిలో మనం జీవించడానికి ఆ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియ దేవుని చూసి, కాబట్టి ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు ప్రభు కృపాకాలంలో ఉన్నాం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు కొరకు మనం ప్రార్థిస్తున్న వారు ఉండాలి. మన జీవితంలో అగమ్యగోపచారంగా కాకుండా ప్రభు సన్నిధిలో ఆనందంగా సంతోషం గడిపే కృపను కలిగి ఉండాలి. ఎందుకంటే భయంకరమైన శ్రమలు కలుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితిని కలుగజేస్తున్నారు. మరి దేవుడు విపత్తులు కలుగుతున్నాయి. మరి క్రైస్తవులు అంటే కూడా మరి భయంకరమైన హింసలు కలిగజేసే మనుషులు మనకున్నారు. కానీ దేవుని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా నిత్య శాంతిని సమాధానాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ఆయన సన్నిధిలో గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆనందాన్ని కలిగి జీవించినప్పుడే దేవుడు నిత్య శాంతము సమాధానం దేవుడు ఇస్తాడు. 21వ వచనం చదువుకుందామమ్మా. చాలమ్మా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక. ఏమనగా సంఘములతో ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరైతే ఆత్మీయమైన చెవులు గల వారు ఉంటారో వారు దేవుని వాక్యం వింటారు, అనుసరిస్తారు, హృదయంలో దాచుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, నేను తాను జయించగలంటాడు. దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే దేవుడు ఆదేశించాడు, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము ఆ తండ్రి యొక్క సింహాసనం నేను కూర్చున్నాను. ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో వారు కూడా నాతో కూర్చుంటారు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఆదించాడు. నిజంగా విశ్వాసం కలిగి ప్రభుని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు వాడు నిజంగా దేవునితో ప్రభు యొక్క మహిమగల సింహాసనమందు ప్రభుతో కూర్చునే స్థితిని దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. కాబట్టి మనము సిద్ధపడాలి. కాబట్టి ఆ స్థితి మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని విడిచిపెట్టకుండా అనుసరించి జీవించాలి. నిత్య జీవంలో ప్రవేశించే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నిజంగా ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నిజంగా గొప్ప సంతోషము సమాధానం దేవుడు ఇస్తాడు. మన దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినువాటిగా ఉండాలి, అనుసరించేవాటిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నిజంగా ఎప్పుడైతే మన జీవితం అలవాటు చేసుకొని జీవిస్తామో, మన జీవితానికి నిజంగా ఒక మార్గంగా ఏర్పరచుకుంటామో, ఆ మార్గంలో నడుస్తూ మనం జీవించినప్పుడే గొప్ప శాంతి సమాధానము నెమ్మదిని మనకు కలిగజేస్తాడు. కాబట్టి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి నా సన్నిధిలో రండి మీరు నా యొద్దకు అంటున్నాడు, విప్పిస్తున్నాడు. మత్తయి 11:28 వచ్చి అంటాడు చూడు, ప్రయాసపడి పాప భారం ఇచ్చిన సమస్యన్నారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. కాబట్టి పాపం చేత అపరాధ రక్షణ లేని ప్రియ సహోదరి సహోదరులారా, రండి యేసయ్య దగ్గరికి. ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు రక్షింపబడ్డప్పుడే నిత్య జీవనంలోకి వస్తావు. ఆ నిత్య జీవనంలోకి వచ్చినప్పుడు నీకు ఆనందాన్ని దేవుడికి కలిగజేస్తాడు. నువ్వు ఆనందంగా జీవించే కృపను దేవుడికి కలిగజేస్తాడు. వేటి అయినా ఈ లోక సంబంధమైన వాటిని కాదు, ప్రభుని కలిగి మనం జీవించినప్పుడు, ప్రభుని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు నిత్య శాంతిని దేవుడు మనకి ఇస్తున్నాడు. నా అందుకే ప్రభు అంటాడు, మీరు నా ఎదుకు రండి అని. ఎందుకంటే తన ఎద్దకు వస్తామని చెప్పి ప్రభు మన కొరకు ఆనాడు కల్లుర్తిలో ఏమైనా మరణాన్ని చవి చూసినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రభు సన్నిధిలో నిత్య శాంతిని సమాధానం, ఆయన రక్తంలో కడగబడ్డప్పుడే మన జన్మ పాపము క్రియాపాపములు అన్నీ కూడా కడగబడతాయి, పరిశుద్ధంగా మార్చబడతాం. దేవునితో సహాయం చేసి నివసించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి విశ్వసిస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలనుకున్నప్పుడు, నిత్య జీవ అనుభవాలు మనకు కొనసాగినప్పుడు దేవుని సన్నిధిలో గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషము సమాధానము నెమ్మది ఎవరికంటే ప్రభుని కలిగి జీవించినప్పుడు నిత్య శాంతి పొందుకున్న వాడికే అది అనుగ్రహింపుతుందని మనం చూస్తున్నాం. కాబట్టి నిత్య జీవము క్రీస్తులో మనకున్నది, అది మనం విశ్వసించాలి. నాకు నిత్య జీవము యేసు క్రీస్తు ప్రభునే ఉన్నదని విశ్వసించాలి. కాబట్టి అనుగ్రహింపబడిన మనం ఎంతో ధన్యమైన ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా రక్షింపబడ్డాను పరలోకంలో సాగుతున్నాను. ఇంకా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి. రక్షణ లేని రక్షింపట్టుకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనకు క్రీస్తుని అనుసరించి మనం జీవించినప్పుడే నిత్య జీవము ఆనందము సంతోషమని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి జీవితాన్ని
నిజంగా మనం పొందుకోవాలి. ప్రభు మహిమకరంగా ఉండాలంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక మధ్యలో మనం సాక్షిగా ఉండాలి. అనేకుని ప్రేమిస్తూ మనం జీవించాలి. ఎదుటి పట్ల వాంచగలిగి మనం జీవించాలి. వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలని, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వారికి తెలియపరచాలని మరి దేవుడు మనం కోరుకున్నాం. కాబట్టి అందువల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి ప్రభు సెలవిస్తున్నాను. ప్రేమ కలిగి జీవించినప్పుడే నిత్య శాంతిని, సమాధానాన్ని ప్రభు మనకు కలిగజేస్తాడు. అలాంటి ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మన జీవితం మనకు కలుగజేస్తున్నట్టుగా దేవుని బిడ్డారా మనం చూస్తాం. కాబట్టి దేవుడి నిత్య జీవము అనే వాక్యం మనం వింటున్నాం. నిత్యం మనం జీవించాలి, నిత్యము ఆనందించాలి, ప్రభు సన్నిధిలో సజీవులమై ఉండాలి, పరలోక రాజ్యంలో మరి ప్రభుత్వం ఉండాలి అన్నప్పుడు మనం ఈ లోకంలో ప్రభువును మహింపరిచేవారిగా ఉండాలి, ప్రభువును గణపరిచేవారిగా జీవించాలి, ప్రభువుకు సాక్షిగా మనం జీవించాలి, సమాజంలోనూ సంఘంలోనూ సాక్షిగా మనం జీవించాలి. అని అనుసరించి మనం జీవించినప్పుడే దేవుడు అక్క పని మనకు కలిగజేస్తాడు. మన జీవితాల్లో ఆనందంగా నా శరీరం ఏ మలినం లేని జీవితంగా ఉందని ఆనందంగా జీవించే కృప మనం కలిగి జీవించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో తను సెలవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో తను మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలోనే నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభు సెలవిచ్చినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానులకు మూలము అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడే అది మనకు జ్ఞానాన్ని కలిగజేస్తుంది, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే మనకు వివేచన కలిగజేస్తుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవడమే మన దేవుని సన్నిధిలో మనకు తెలివి, ఆ వివేచనకు ఆధారం అవుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. నువ్వు జ్ఞానమైన నీ జ్ఞానం నీకే లాభకరమను అంటాడు. కాబట్టి మన జ్ఞానంగా జీవించినప్పుడు ఆ జ్ఞానం మనకే లాభకరంగా ఉంటుంది, మన సత్య మార్గం నడిపిస్తుంది, దేవ మార్గంలో కొనసాగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన దేవదూతల చేత వారి మధ్యలో ఆనందించే కృపను దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. నిత్య శాంతిని మనకు మన కుటుంబంలో కలిగి. కాబట్టి మనం జీవిస్తున్న జీవితాన్ని, అనుభవిస్తున్న అనుభవాన్ని మరి ఎంతవరకు మనం ప్రభు సన్నిధిలో కొనసాగలుగుతున్నాం అనేది మనం బేరీజు వేసుకోవాలి. మన జీవితాలను దేవుని సన్నిధిలో ఆనందధ్వనిగా మార్చుకోవాలి. నిజంగా మనం ప్రార్థించాలి, దేవుని అనుసరించాలి, దేవుని కార్యాన్ని నిర్లక్ష్యపడకుండా ఆసక్తి కలిగి ఆయన కార్యం చేసే బిడ్డగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధిలో నేర్చుకునే వారిగా మనం జీవించాలి, అనుభవించే వారిగా మనం జీవించినప్పుడే దేవుడు మనతో కలిసి ఉంటాను. అందుకనగా ఇదిగో నేను తలుపు ఏదో ఉండి తలుచున్నాను, ఎవడు నా తలుపు తీసినట్టయితే స్వరమైన తలుపుతుంటే అతనితో కలిసి నేను భోజనం చేస్తానన్నాడు. కాబట్టి మన హృదయ తలుపులు తెరవబడాలి, దేవుని వాక్యాన్ని వినివారుగా ఉండాలి, మన హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని సన్నిధి కలిగి మనం జీవించినప్పుడు నిత్య శాంతి, సమాధానము దేవుడు మనకు ఇస్తాడు. అలాంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమలో మనం ముందు కొనసాగబడేటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన మీదకై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగన్న తండ్రి, కృపగన్న దేవ, కృపటి మా రక్షక, మా ప్రభు, మీ పరిశుద్ధమైన మీ పాదం బట్టి మీకు వందనాలు చెల్లించుకో. మా ప్రభా, ఈరోజు నీ సన్నిధి మమ్మల్ని నడిపించడానికి నీకు అయ్యా, మమ్మల్ని సజీవం గురించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించిన. నిత్య జీవం గురించి ప్రభావ తెలుసుకునే కృపను మాకు దయచేస్తాం. మీతో సహాయం చేసే కృపను మాకు అందించి బలపరచండి. మా జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని కలిగి, నెమ్మది కలిగి, ఆనందదాయకమైన జీవితం కొనసాగే కృప దయచేయండి. అయ్యా, మా సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేస్తుంది. రక్షణ లేని బిడ్డకు రక్షణ కలిగజేసి మీ రక్షణ ఆనందంలో ముందు కొనసాగే కృప దయచేయమని, నీ సన్నిధిలో నిత్య శాంతిని పొందే కృపను వారందరికీ దయచేసి మీరు మహిమ పొందమని, విత్తపడిన వాక్యానికి ప్రభావ నీరు కట్టి పడింపజేసి వారి హృదయాల్లో ప్రభావ దాచుకొని మిమ్మల్ని అనుసరిస్తూ జీవించే కృప మా అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకోమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.